హాయ్ ఫ్రెండ్స్, మన మినీ ఫుడ్ ఫాక్స్ 1951కి స్వాగతం అండి. ఫస్ట్గా అయితే రూమ్ నుంచి అయితే హోటల్కి అయితే బయలుదేరేసాము. చూడండి, ఇదే మా హోటల్ అయితే. ఫస్ట్గా వెళ్ళేసి ఒక టీ అయితే పెట్టేసాము. టీ తాగింది మనకి రోజు అయితే గడవదు. ఒక కటింగ్ అయితే పూర్తిగా మొత్తం అయితే కటింగ్ అయితే చేసుకునేసి రెడీ చేసేసాము. సపోర్ట్ ఇప్పుడైతే మనకైతే చూడండి, ఇప్పుడైతే నా సెటప్ అయితే ఫుల్గా రెడీ చేసుకునేసాను. మధ్యాహ్నంకి ఈ గోపి పన్నీర్ మొత్తం అయితే సెటప్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనకైతే ఆర్డర్ వచ్చింది పన్నీర్ టిక్కా మసాలా. పన్నీర్ అయితే బాయిల్ చేసుకునేసి అయితే పక్కన పెట్టేశాను. చూడండి, ఆయిల్ అయితే వేసేసి కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం వేసి అయితే ఫ్రై చేశాను. మొత్తం అదంతా మిక్స్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేసేసాను. చూడండి, మీకు నచ్చితేనే ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి, లేకపోతే చేయొద్దండి. ఏదో నా కోసం అయితే చేయొద్దండి, ఓకేనా. బాయిల్ చేసుకున్న పన్నీర్ అయితే వేసేసాను. మనం చేసాను మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి మన పక్కన గ్రేవీ రెడీ చేసుకుంటామండి. సాల్ట్ మొత్తం అంతా మిక్స్ చేసాను. చూడండి, అబ్బా కమ్మగా ఉందండి, చాలా రుచిగా ఉంది. దీని రుచి మాటల్లో మాత్రం చెప్పలేను, అంత బాగుంది. చెప్పడైతే మర్చిపోయాను, మా హోటల్లోకి అయితే పాము వచ్చింది. చూడండి, నేనైతే భయపడిపోయాను. మరిన్ని రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ మినీ ఫుడ్ బ్లాగ్స్ 1915కి. ఓకే, బాయ్.